This conference will now be recorded. Hello friends, good morning Adi and welcome back and let's start. So ఈరోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెండు సర్వీసెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఫస్ట్ది ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ అని ఉంది ఒకటి. మీకు ఈ ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ దేంతో సమానం అంటే మీకు ఏడబ్ల్యూఎస్ తో కంపేర్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ విపిసి ఎండ్ పాయింట్స్ అని ఉంటాయి అన్నమాట. ఎండ్ పాయింట్స్ అండ్ అజూర్ ఎండ్ పాయింట్స్ ఆర్ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కాకుండా సర్వీస్ ఎండ్ పాయింట్స్ అని ఉంటాయి మీకు. దాంతో సమానం అన్నమాట మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ ప్రైవేట్ సర్వర్. యాక్చువల్గా మనం ఒక ప్రైవేట్ సర్వర్ తీసుకున్నాం అనుకోండి. ప్రైవేట్ సర్వర్ అంటే ఏంటి? దానికి ఎటువంటి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. బట్ బిఫోర్ ఈవెన్ డూయింగ్ దాట్ నేను ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం అంటే ఇమాజిన్ ఏదైనా ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. బై ది వే లైక్ ఏదైనా పాస్వర్డ్స్. నేను ఏం చేస్తానంటే టు మేక్ యూ టు అండర్స్టాండ్ ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్కి వస్తాను. ఏడబ్ల్యూఎస్కి వచ్చి ఐఏఎంకి వస్తానండి. జస్ట్ ఇమాజిన్ ఐఏఎంకి వస్తాను. ఐఏఎంకి వచ్చి యూజర్స్కి వచ్చి నేనేం చేస్తాను ఇక్కడ మీకు డెమో యూజర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి పాలసీస్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఈసీ టు రీడ్ ఓన్లీ. ఇది గూగుల్ క్లాస్ నాకు తెలుసండి, కాకపోతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి వస్తున్నాను. ఓకే, సో మర్చిపోయి నేనేమి ఏడబ్ల్యూఎస్ క్లాస్ చెప్పట్లేదు. సారీ, ఫుల్ కాదు, S3 రీడ్. ఓకే, రీడ్ ఓన్లీ యాక్సెస్ అని చెప్పి నేనేం చేస్తాను ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నా. రీజన్ ఏంటంటే ఈ యూజర్ క్రియేట్ చేసినప్పుడు యూ కెన్ టేక్ ఎనీ కాన్ఫిగరేషన్, బట్ లైవ్ లో చూపిస్తే మంచిదని నా ఉద్దేశం. ఇక్కడికి వచ్చి నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇమాజిన్ ఇక్కడ వచ్చి ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి అని రెండు ఉన్నాయి మీకు, అవునా? ఆబ్వియస్ గా దిస్ ఈస్ ఎ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, దాంట్లో డౌట్ లేదు ఎటువంటిది. నా ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ఈ గూగుల్ క్లౌడ్ లో మనం తీసుకెళ్లాలి. సో దానికి ఏడబ్ల్యూఎస్ లో అయితే మీకు సీక్రెట్ మేనేజర్ ఉంది, అజూర్ లో అయితే కీ వాల్ట్ ఉంది, అవునా? అలాగే ఇక్కడ కూడా మనకేముందంటే సీక్రెట్ మేనేజర్ ఉంది. యాక్చువల్ దీంట్లోకి వద్దాం. మీకు సీక్రెట్ మేనేజర్ ఉంది. సో ఇక్కడ రావాలి. అయితే ఐడియల్ గా అయితే ఇక్కడ చూసారు అనుకో, నేను కొన్ని టెస్ట్ సీక్రెట్లు పెట్టినాను, రిమూవ్ చేస్తాను. మనకి మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి డిలీట్ అన్నాం. లెట్స్ డిలీట్ దిస్. ఈ పాతవి. అలాగే ఇక్కడ కూడా వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని కూడా రిమూవ్ చేస్తాను. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బై డిఫాల్ట్ గా మీకు ఇది పనిచేయదండి. మీకు ఏపీఐ అనేది అనేబుల్ చేయాలి. మీకు నేను ఆల్రెడీ చేసిన ఇలా వస్తుంది. టు మేక్ యూ టు అండర్స్టాండ్ లెట్స్ డూ వన్ థింగ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ ట్రై టు, నేను సరే డెమో ప్రాజెక్ట్ 2కి వస్తాను. డెమో ప్రాజెక్ట్ 2కి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ సీక్రెట్స్ మేనేజర్కి వచ్చాను అనుకోండి. మీకు డెమో ప్రాజెక్ట్కి వచ్చేసరా సీక్రెట్ మేనేజర్ ఏమై మిమ్మల్ని ఎనేబుల్ చేయమంటుంది. సో కాబట్టి మీకు ఏపీఐ ఎనేబుల్ చేయాలి. ఏపీఐ ఎనేబుల్ చేస్తేనే పనిచేస్తుంది. బట్ ఎనీవే ఐ గో బ్యాక్ టు ప్రాజెక్ట్ 1, డెమో ప్రాజెక్ట్ 1కి వెళ్దాం. ఓకే, సో ఆల్రెడీ ఎనేబుల్ చేస్తున్నట్టు మేనేజ్కి వస్తాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, సీక్రెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. యాక్చువల్ 2 సీక్రెట్లు క్రియేట్ చేయాలా మీకు. ఎక్కడ ఉంది మీకు, లెట్స్ కమ్ హియర్. సో ఇక్కడ ఆల్రెడీ ఇది ఎనేబుల్ అయింది కాబట్టి సీక్రెట్స్ మేనేజర్కి వద్దాం. మేము ఎప్పుడు ఏ సర్వీస్ వాడినా ఎనేబుల్ అనే అడుగుతుంది, ఫస్ట్ టైం కాబట్టి కదా అలాగా. డెఫినెట్ గా మీకు ఏ సర్వీస్ వాడినా కూడా అదొక ఒక రంగా చూస్తే అడ్వాంటేజ్ అనే చెప్పాలి మనకి. ఏడబ్ల్యూఎస్ లో ఆ ఫీచర్ లేదు, కానీ అజూర్ లో మోస్ట్ ఆఫ్ ద కోర్ సర్వీసెస్ డిఫాల్ట్ గా ఎనేబుల్ అయి ఉంటాయి. కొన్ని మనం ఎనేబుల్ చేయాల్సి వచ్చేది ఇంత ముందు, ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం మీరు ఎనేబుల్ చేయాలా. దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఏదైనా కాంప్రమైజ్ అయిపోయినా మీకు జస్ట్ ఇన్ కేస్ అనవసరంగా బై మిస్టేక్ ఎవరు డిప్లాయ్ చేయకుండా హెల్ప్ అవుతుంది కదా మీకు. అనవసరమైంది ఉండాల్సిన అవసరం లేదు కదా మీకు, అందుకని. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, క్రియేట్ సీక్రెట్ మేనేజర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సీక్రెట్ క్రియేట్ చేద్దాం మీకు. నౌ దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ యూ కెన్ డూ దట్. ఒకటి వచ్చి ఏం చేస్తానంటే మనం డైరెక్ట్ గా AWS -access
మీకు -key అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, మనం ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసామో నేను యాక్సెస్ కీ తీసుకొని ఇక్కడ ఇద్దామండి. ఇక్కడ ఇచ్చేసి ఒకవేళ మీకు రిప్లికేషన్ పాలసీ గూగుల్ ఆటోమేటిక్ మేనేజ్ సీక్రెట్ స్టోర్ ఇఫ్ యూ నీడ్ టు మాన్యువల్లీ, మీరు కావాలంటే వేరే లొకేషన్ కావాలంటే మీరు చేసుకోవచ్చు అనమాట మీకు. అయితే ఆల్ సీక్రెట్స్ ఆర్ గ్లోబలీ యాక్సెసిబుల్ రిగార్డ్లెస్ హౌ దే ఆర్ రిప్లికేటెడ్ స్టోర్, ద రిప్లికేషన్ కెనాట్ బి చేంజ్ అన్నమాట మీకు. లేదు నాకు సర్టెన్ రీజన్స్ కే మీకు కావాలి అనుకుంటే కూడా అది కూడా చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి ఇట్లా వదిలేస్తాను మీకు. సో కిందకు వచ్చి మీకు సీక్రెట్ రొటేషన్ అని ఉంటుందండి, మార్చాల్సిన అవసరం ఒకవేళ మీకు రొటేట్ చేయాలంటే ప్రస్తుతానికి అవసరం లేదు. మన ప్లాన్ సీక్రెట్ మేనేజర్ డిస్కస్ చేయడం కాదు యాక్చువల్ గా. సో ఫస్ట్ క్రియేట్ చేయండి మీకు. ఆ తర్వాత ఇంకోటి ఉంది మీకు, నెక్స్ట్ మనకి సీక్రెట్ యాక్సెస్ కూడా ఉంది, AWS సీక్రెట్ కీ ఉంది మీకు. మీరు చూస్తే యాక్సెస్ కీ ఇక్కడ ఉంది. సో మనం ఏం చేద్దాం, బ్యాక్ వద్దాం. ఇంకోటి క్రియేట్ చేస్తాను. AWS సీక్రెట్ కీ అని ఇద్దాం. మనకి సీక్రెట్ కీ అని ఇచ్చేసి ఇలా వచ్చేసి మనకి క్రియేట్ అన్నాం. నౌ ఆబ్వియస్ గా ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు చూసినట్లయితే మీకు ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. మీకు బయట నుంచి యాక్సెస్ చేయాలి అంటే మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు, కానీ ఎవరు యాక్సెస్ చేయాలి ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. మీరు తీసుకొచ్చి వీళ్ళందరికీ యాక్సెస్ ఉందన్నమాట మీకు. సో మీరు చూసినట్లయితే వీళ్ళందరికీ యాక్సెస్ ఉంటుంది. ఎస్పెషల్ గా మనం ఏం చేస్తామంటే కాసేపట్లో ఒక సర్వీస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే రెండు క్రియేట్ చేశానండి మీకు. నా ఈ వాల్యూ వచ్చి రీప్లేస్ చేయడం కుదరదు మీకు. సో కాబట్టి ఒకవేళ మనకి డీటెయిల్స్ కావాలనుకుంటే లోపలికి వెళ్దాం, ఇన్ఫర్మేషన్కి వెళ్దాం. సో లెట్స్ కమ్ డౌన్ ఇక్కడికి, వ్యూ సీక్రెట్ వాల్యూ అంటాను. జస్ట్ ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. ఓకే, బానే ఉంది. నా నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే లెట్స్ గో టు ఇక్కడ వర్చువల్ నెట్వర్క్స్కి వద్దాం. వర్చువల్ నెట్వర్క్స్కి వచ్చి మనకు ఆల్రెడీ డెమో VPC ఉంది. సో ఇంకా దాని లోపల నేను ఏం చేస్తానంటే మీకు మన సబ్నెట్స్ ఎక్కడ ఉన్నాయి, లెట్స్ గో టు ద సబ్నెట్స్. ఈ సబ్నెట్స్ ఉంది. నౌ నేనేం చేస్తానంటే ఇక్కడ మీరు చూస్తే ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ ఆన్ లో ఉంది, ఇంకోటి వచ్చి ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ వచ్చి ఇక్కడ మీకు ఆఫ్ లో ఉంది. నేను ఏం చేస్తానంటే సబ్నెట్ 1కి వచ్చి దాన్ని ఆఫ్ చేస్తాను ఫస్ట్ మీకు. నౌ ఏంటి ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ అంటే ఏంటంటే, సో ఐడల్ గా మీకు నార్మల్ సర్వర్ తీసుకున్నారు అనుకోండి, విత్ పబ్లిక్ యాక్సెస్ ఉన్నది ఏంటంటే మన ఈ సీక్రెట్ మేనేజర్ కి ఓవర్ ద ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది మీకు. ఓకే, అలా కాకుండా వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ సర్వర్. అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బై డిఫాల్ట్ గా మీకు వచ్చి ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ వచ్చి మీకు డిజేబుల్ లో ఉంటుంది మీకు. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీని లోపల ఒక సర్వర్ అనేది డిప్లాయ్ చేద్దాం మనం. సో దానికోసం ఏం చేస్తాను, ఇక్కడ ఇక్కడికి వద్దాం. లెట్స్ లాగిన్. ఓకే, సో ప్లాన్ ఏంటి, మన ప్లాను ఇక్కడికి వచ్చి gcloud config set project config మన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ఇక్కడ మన ప్రాజెక్ట్ పేరు GCP B05 కదా. సో 05 ట్యాబ్ కొడితే రావాలి మనకి. సో సరే, బి లేదా, ఓకే ఒక్క నిమిషం అండి. GCP B కరెక్ట్ అదేనా, GCP B05 అందుకే వచ్చినట్లేదు. ఓకే, ప్రాజెక్ట్ 1 అని చెప్పేసి మనం దీని లోపలికి వద్దాం. కాంటెక్స్ట్ చేంజ్ అవ్వాలి. ఓకే ఫైన్.
నా నేనేం చేసి ఇది లైనెక్స్, ఇది షెల్ అనేది లైనెక్సే కాబట్టి Ctrl+R అని నొక్కి రివర్స్ సెర్చ్ కావాలి అంటే ఇంతకు ముందు ఎగ్జిక్యూట్ కమాండ్స్ ఏముంది, నేనేం చేస్తాను gcloud compute అంటే ఇది చూసారా, gcloud compute demo vpc vm1 అంటే Ctrl+R నొక్కాను. Ctrl+R నొక్కినప్పుడు ఇది లైనెక్స్ 10, ఇది ఇట్స్ నాట్ గూగుల్ అండి, లైనెక్స్ అన్నమాట. రివర్స్ సెర్చ్ పోయి ఓకే మనం యూజ్ చేసినంత వచ్చింది చూడండి. మీరు చూస్తే ఇట్లా వచ్చింది అనమాట మీకు E2 మీడియం ట్యాక్స్ డెమో విఎన్ డెమో సబ్నెట్ 1 అని చెప్పి మీకు వచ్చింది. సో లెట్స్ డిప్లాయ్ దిస్. ఓకే, నా ఆబ్వియస్ గా లాస్ట్ లో వచ్చి హైఫన్ నో అడ్రస్ అని ఇచ్చాను కాబట్టి మీకు ఏంటంటే ఎక్స్టర్నల్ ఐపీ ఏం లేకుండా ఇంటర్నల్ ఐపీతో 10.1.1.5 లో మిషన్ అనేది క్రియేట్ అయిపోయింది. నౌ నేనేం చేస్తాను, లెట్స్ కమ్ టు ఓకే. సో మనకి విఎం అనేది క్రియేట్ అయిపోయి ఉండాలండి మనకి. సరే లెట్స్ లాగిన్. మనకు కావాలనుకుంటే ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. మీరు చూసారనుకోండి, ఇది ఇక్కడికి వచ్చి నేనేం చేయొచ్చు, gcloud అని చెప్పి, సో కంప్యూట్ SSH ఉండాలనుకుంటా, కంప్యూట్ SSH ఆప్షన్ నాకు గుర్తులేదు కానీ ఓపెన్ చేస్తానండి. gcloud SSH కమాండ్ ఉందనుకోండి, మీకు కంప్యూట్ SSH ఉంది మీకు చూడండి, చూసారా, ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు మీకు gcloud SSH మన డెమో VPC -VM1 -zone వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఏముంది మీకు SSH అని చెప్పి డెమో VM వచ్చింది చూడండి. సో ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు ఇది ఒక కీ జనరేట్ చేస్తుంది, మీకు కీ జనరేట్ చేసి, సో ఐ థింక్ ఓకే హోల్డ్ ఆన్. Extend your defaulting to the IAP tunneling identity aware proxy అని ఉంటుంది మీకు లోపల నుంచి waiting SSH key to propagate. ఓకే డన్. సో చూద్దాం. రైట్ వచ్చిందా? సో మీరు చూసినట్లయితే gcloud నుంచి మనం డైరెక్ట్ గా SSH చేయొచ్చు. మీకు gcloud SSH మీకు ఆ మెషిన్ gcloud compute SSH మెషిన్ నేమ్ జోన్ ఆటోమేటిక్ పెడితే వచ్చేసింది. నా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఆబ్వియస్ గా మీకు పబ్లిక్ ఐపీ లేదని తెలుసు అవునా, curl ipconfig.io అని ఇచ్చాం అనుకోండి, ఎక్స్టర్నల్ ఐపీ పబ్లిక్ ఐపీ ఏమీ లేదు, నాట్ గేట్వే కూడా లేదు, మనం ఏం డిప్లాయ్ చేయలేం. రైటా? సరే ఫైన్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు, మీకు సర్వర్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, లెట్ మీ షో యూ సంథింగ్. మీకు దీని పేరేంటి, మనం కంప్యూట్ ఇంజిన్ అనేబుల్ చేసినప్పుడు, ఏపీఐ అనేబుల్ చేసినప్పుడు ఇదేం చేస్తుందంటే ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేస్తుందండి. మీ సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే, మీకు ఐఏఎంకి వచ్చి ఇక్కడ ఐఏఎంకి వచ్చారనుకో, లేదా ఇక్కడికి వచ్చి మీకు సర్వీస్ అకౌంట్స్ అని ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేయండి. మీకు సర్వీస్ అకౌంట్స్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూసారా మీకు ఇదేంటి, మీకు సర్వీస్ అకౌంట్స్ ఒకటే ఉందన్నమాట. ఇదేంటంటే కంప్యూట్ ఇంజిన్ డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్. మీకు కంప్యూట్ ఇంజిన్ డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ అంటే ఏంటి, మీరు డిప్లాయ్ చేసిన ప్రతి సర్వరు, మీరు కిందకు వచ్చాను అనుకోండి, మీకు సెక్యూరిటీ SSH కీస్ సర్వీస్ అకౌంట్స్ ఇది మ్యాచ్ అవ్వాలి. చూడండి మీరు చూసారా, 551840 -compute అని ఉందా, సేమ్ ఇదేగా 1840 కంప్యూట్ అనమాట. మీకు వద్దనుకుంటే మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే ఇక్కడ ఐ థింక్ ఎక్కడ కూడా మీకు ఇది లేదు. బట్ ఎనీవే నా ప్లాన్ ఏంటంటే, నాకు కావాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ పాయింట్,
ఇక్కడికి వచ్చి నాకు ఆ సీక్రెట్ ని యాక్సెస్ చేయాలండి. మీకు సీక్రెట్ ని యాక్సెస్ చేయాలి. బై ద వే నా సీక్రెట్ ని యాక్సెస్ చేయాలంటే మీకు జీ క్లౌడ్ ఆల్రెడీ ఉంటుంది. జీ క్లౌడ్ మీకు సీక్రెట్స్ అని ఉంటుంది కదా, మీకు సీక్రెట్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా పడిందా, యా జీ క్లౌడ్ సీక్రెట్స్ లిస్ట్ అని ఇస్తాను. మీకు సీక్రెట్స్ లిస్ట్ అని ఇచ్చినప్పుడు మీకు ఎటువంటి రెస్పాన్స్ అనేది మీకు రావట్లేదు. చూడండి, మీకు ఎటువంటి రెస్పాన్స్ అనేది రావట్లా. రీజన్ ఏంటంటే సీక్రెట్స్ అయినా లేకపోతే ఓ పని చేస్తాను, జీ క్లౌడ్ నేనేం చేస్తాను, కంప్యూట్ ఇచ్చినప్పుడు నాకేం కావాలి, మీకు మెషిన్స్ కావాలి కదా. మీరు చూస్తే ఇన్స్టెన్సెస్ చూడండి, మీకు ఇన్స్టెన్సెస్ లిస్ట్ అని ఇవ్వచ్చు. మీకు ఇన్స్టెన్సెస్ లిస్ట్ అన్నాం. సో మీకు పెద్దగా రెస్పాన్స్ ఏమీ రావట్లా. రీజన్ ఏంటంటే ఏపీఐ కనెక్ట్ అవ్వాలి కదా, వెళ్ళి మీకు అక్కడ ఏపీఐ కనెక్ట్ అయ్యి రావాలి కదా. కానీ ఇది పబ్లిక్ ద్వారా పోవడం అనేది కుదిరే ఆప్షన్ లేదు. ఎందుకు? ఆబ్వియస్ గా ఈ సర్వర్కి ఎటువంటి పబ్లిక్ ఐపీ లేదు కాబట్టి ఇది పోయే ఛాన్స్ లేదనమాట మీకు. అవునా? ఎక్స్టర్నల్ ఐపీ లేదు చూడండి. సో కాబట్టి లేదు. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే సీక్రెట్స్ మేనేజర్ ఏదైతే మనం సీక్రెట్స్ క్రియేట్ చేసామో దీస్ ఆర్ కంప్లీట్లీ ఇంటర్నల్ అండి. అవునా? దీస్ ఆర్ కంప్లీట్లీ ఇంటర్నల్. యాక్చువల్ గా ఇది ఎక్స్టర్నల్ కాదు కదా. మరి కంప్లీట్లీ ఇంటర్నల్ అయినప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ విపిసి లో నుంచి వెళ్ళి S3 బకెట్ ని కనెక్ట్ అవ్వాలా, ఇంటర్నల్ గా వెళ్ళిపోవచ్చు యూజింగ్ విపిసి ఎండ్ పాయింట్స్. అలాగే ఇక్కడ నుంచి వచ్చి ఇంటర్నల్ గా వచ్చి ఇది కనెక్ట్ అవ్వచ్చు. నౌ ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వాలంటే మీకు ఏం జరగాలంటే సబ్నెట్ పైన మనం ఏం చేయాలా, ఈ ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ అనేది అనేబుల్ చేయాలా. సో అందుకే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు నేను జీ క్లౌడ్ సీక్రెట్స్ లిస్ట్ అని ఎంటర్ చేసి వదిలేస్తాను. ఇది ఎందుకు ఆగిపోయిందంటే అది ఆ ఏపీఐని ట్రై చేస్తుంది కానీ రెస్పాండ్ రావట్లా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం ఎనేబుల్ చేద్దాం. పైకి వచ్చి ఎడిట్ అని చెప్పి కిందకు వచ్చి ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ ఉంది కదా, ఆన్ అని చెప్పి నేను సేవ్ చేద్దాం. సో నౌ ఇది ఏపీఐ కనెక్ట్ అవుతుంది. అంత మాత్రాన ఆథెంటికేషన్ ఆథరైజేషన్ ఉంది కదా, ఫస్ట్ ఏపీఐ కనెక్ట్ అవ్వాలా. ముందు నెట్వర్క్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తే నెక్స్ట్ మనం ఏమైనా చేయొచ్చు. అవునా? నెక్స్ట్ ఫస్ట్ నెట్వర్క్ కనెక్టివిటీ రావాలా. వచ్చిందా చూడండి మీకు. సో ఇదేముంటుంది, ఇంతకు ముందు రాలేదు. ఇప్పుడు ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ చేసినాక మీకు ఇట్లా వస్తుంది. అలాగే నేను ఏం చేస్తాను, కంప్యూట్ ఇన్స్టెన్సెస్ లిస్ట్ అన్నాం అనుకోండి, మీరు చూస్తే రిక్వెస్ట్ హ్యాస్ ఇన్సఫిషియంట్ ఆథెంటికేషన్ స్కోప్స్. అంటే ఫస్ట్ నెట్వర్క్ కమ్యూనికేషన్ అనేది టు విపిసి నుంచి బయట మీ అదర్ గూగుల్ సర్వీసెస్ కి మీకు ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. మీరు దీనికి ఇదే సాక్ష్యం అనమాట. సీక్రెట్ లిస్ట్ అంటే కనెక్టివిటీ వచ్చింది కానీ మీకు ఆథెంటికేషన్ లేదంటుంది అనమాట. దీన్ని మళ్ళీ ఫిగర్ అవుట్ చేద్దాం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనం లాగిన్ చేయాలి యాక్చువల్ గా మీకు. అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ సర్వీస్ అకౌంట్స్, ఈ సర్వీస్ అకౌంట్స్ ఉంది కదా, ఇది మీ సర్వీస్ అకౌంట్. ఐడల్ గా అయితే ఏం జరుగుద్దంటే మీకు ఒక యాక్సెస్ ఉండదు. చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఈ సర్వీస్ అకౌంట్ లోపలికి పోయినప్పుడు నేను పర్మిషన్స్ కి వచ్చాను అనుకోండి, ఎక్కడుంది మీకు, హోల్డ్ ఆన్, మీకు ఇక్కడ ఉంది కదా, మీకు ఓకే. ఐ థింక్ నేను ఏం చేస్తాను, కొంచెం ఐఏఎంకి వస్తాను కానీ ఓపెన్ ఐఏఎంకి వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎడిట్ అని చెప్పి ఇది నేను తర్వాత యాడ్ చేశానండి, ఇది తీసేస్తాను యాక్చువల్గా. సేవ్ చేయండి మీకు. సో ఇది వచ్చి మీకు డిఫాల్ట్ పర్మిషన్ అనమాట. మీకు ఉండేది మీ దీని పేరేంటి, ఈ ప్రిన్సిపల్ ఉంది కదా, మీకు డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్ ఉంది కదా, దీనికి ఈ పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి లాగిన్ చేయాలి. మీకు ఫస్ట్ లాగిన్ చేయాలి. సో నేనేం చేస్తాను, జీ క్లౌడ్ సో ఇదేం చేస్తుంది, జీ క్లౌడ్ ఆత్ లాగిన్ అని చేస్తున్నాను. ఎస్ అని ఇచ్చామనుకోండి, మీకు ఇదేం చేస్తుంది, ఒక ఆథెంటికేషన్ కోడ్ అనేది బేసిక్ అడుగుతుంది మిమ్మల్ని యాక్చువల్గా. అవునా? మీరు బేసిక్గా లాగిన్ చేయొచ్చు ఇక్కడ మీకు. సో నేనేం చేస్తాను, మీకు
దీనికంటే బెస్ట్ ఓ పని చేస్తాను ఆగండి. అంటే రైట్ నో మనకి స్కోప్ ఏం లేదు కదా మీకు. నేనేం చేస్తాను, ఓ పని చేద్దాం, జీ క్లౌడ్ కాన్ఫిగ్ సెట్ ప్రాజెక్ట్ GCPB05 మీకు హైఫన్ ఇట్లా ఇద్దాం మనం. ఓకే, ఇలా ఇద్దాం. ఓకే, ప్రాజెక్ట్ అప్డేట్ అయింది యాక్చువల్గా. సో నెక్స్ట్ మనం లాగిన్ చేయకుండా ప్రాజెక్ట్ అప్డేట్ అయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీకు జీ క్లౌడ్ సీక్రెట్స్ లిస్ట్ అందాం మనం. ఓకే, నా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సీక్రెట్స్ లిస్ట్ అని టైప్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏమిస్తుంది యాక్చువల్గా మీకు మన మనం మన కాంటెక్స్ట్ వచ్చి మనం దీంట్లోనే ఉన్నాం. జీ క్లౌడ్ ప్రాజెక్ట్ సెట్ చేసాం కాబట్టి మీరు చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాము. బట్ స్టిల్ ఇది ఏం చెప్తుందంటే యూజర్ ఇదిగో ఈ సర్వీస్ అకౌంట్ వాడుకుంటుంది. ఈ సర్వీస్ అకౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది యాక్చువల్గా, మనం కావాలనుకుంటే మనం సర్వర్ క్రియేట్ చేయొచ్చండి. వితౌట్ ఎనీ సర్వీస్ అకౌంటే సర్వర్ క్రియేట్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. సో ఇక్కడ ఉంది చూసారా, మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్స్ నాట్ లైక్ IAM రోల్ అనుకోండి. ఇది మీకు AWS తో కంపేర్ చేసినప్పుడు దిస్ ఈజ్ IAM రోల్. ఎక్కడుంది మీకు ఈ సర్వీస్ అకౌంట్ ఉంది చూడండి. నౌ ఒకవేళ ఇది తీసేయాలనుకుంటే ఈ సర్వీస్ అకౌంట్ మీరు డిప్లాయ్ చేసేది వద్దు అనుకుంటే మీరు దాన్ని ఏమంటారు నన్ను ఇచ్చుకోవచ్చు అనమాట డిప్లాయ్ అప్పుడు. బట్ రైట్ నౌ ఏం చేస్తుందంటే ఏదైతే డిఫాల్ట్ అకౌంట్ ఉందో అది వస్తుంది మీకు. సరే, కాకపోతే నేనేం చేస్తానంటే ఇక్కడ మన సీక్రెట్స్ లేదు చూడండి మీకు యూజర్ అంతా కూడా. అందుకని ఒక పని చేస్తాను, ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చి మనం దీన్ని ఏం చేద్దాం, లెట్స్ స్టాప్ దిస్. బై ద వే సర్వర్ని ఏం చేస్తాను, ఫస్ట్ స్టాప్ చేస్తాను మీకు. ఎందుకంటే సర్వీస్ అకౌంట్ రిలేటెడ్ గా మీరు ఏమైనా చేంజెస్ చెయ్యాలి అంటే, మీకు సర్వీస్ అకౌంట్ రిలేటెడ్ మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే తప్పకుండా మెషిన్ షట్ డౌన్ చేయాల్సి వస్తుంది మీకు. మెషిన్ షట్ డౌన్ చేసి అండ్ దెన్ ఆ సర్వీస్ అకౌంట్ గల చేంజెస్ మీరు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మెషిన్ షట్ డౌన్ అయిపోయినాక లోపలికి వచ్చి మనం ఈ చేంజెస్ చేద్దాం. ఓకే, లెట్స్ సి స్టేటస్ ఇక్కడ స్టాప్ రావాలి మనకి, బట్ చూద్దాం ఆగండి. అండ్ దెన్ లోపలికి వెళ్ళి మనం ఎడిట్ అని చేసి మీకు హోల్డ్ ఆన్. ఓకే, గుడ్. సో ఇప్పుడు లోపలికి వచ్చి ఎడిట్ అందాం. నేనేం చేస్తాను, కిందకు వద్దాం మీకు, సెక్యూరిటీకి రండి. యా, నా సెక్యూరిటీకి వచ్చినప్పుడు మీకు ఏముంది యాక్చువల్గా మీకు మీరు చూసినట్లయితే ఇక్కడ ఏముందండి మీకు యూ మస్ట్ స్టాప్ ద VM ఇన్స్టెన్స్. ఓకే, వస్తే మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం అవ్వండి. ఇంకా ఇది సెట్టింగ్స్ షట్ డౌన్ అంటే దానికి కనిపించట్లేదు. ఓకే, ఓకే, రైట్. సో మనం కావాలనుకుంటే నో సర్వీస్ అకౌంట్ అని ఇవ్వచ్చు. నో సర్వీస్ అకౌంట్ అంటే ఏ సర్వీస్ అకౌంట్ లేదు, డిపెండ్స్ అపాన్. మీకు కావాలంటే ఇచ్చుకోవచ్చు. అట్లా కాకుండా మీరు సర్వీస్ అకౌంట్ ఇదేంటంటే ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ అంటే మీరు ప్రతి ఒక్క సర్వర్ కి ఈ డిఫాల్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా మీ ఓన్ అకౌంట్స్ కూడా మీరు చేయొచ్చండి. అది ప్రస్తుతం దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద కరెంట్ కాంటెక్స్ట్. సో ఇట్లా సెలెక్ట్ చేస్తాం. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయి, ఇలాగా మీకు ఇవి ఉన్నాయి, టాస్క్ క్యూ, స్టోరేజ్ ఇట్లా ఉన్నాయన్నమాట. బట్ నేను ఇక్కడ చూస్తే సెట్ ఫర్ ఈచ్ యాక్సెస్ ఉంది, కానీ ఇక్కడ మీరు చూస్తే ఎక్కడా కూడా స్టాక్ డ్రైవర్ స్టోరేజ్ ఉంది కానీ సీక్రెట్స్ మేనేజర్ లేదు. సో ఈ తలనొప్పి మనకెందుకు, అందుకని అలౌ డిఫాల్ట్ యాక్సెస్ కాకుండా నాకు ఉందన్నమాట. నేను అలౌ ఫుల్ యాక్సెస్ టు ఆల్ ఇట్లా ఇచ్చేస్తాను మీకు అన్ని క్లౌడ్ APIs కి యాక్సెస్ చేయమని చెప్పి నేను ఏం చేస్తాను, సేవ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ రీడ్ ఓన్లీ యాక్సెస్ టు స్టోరేజ్ అండ్ సర్వీస్ డిఫాల్ట్ అయితే మీకు. సో మేనేజ్ అండ్ రైట్ యాక్సెస్ టు స్టాక్ డ్రైవర్ అండ్ మానిటరింగ్ మీకు డిఫాల్ట్ యాక్సెస్ లో వచ్చి మీరు చూసినట్టు సీక్రెట్ మేనేజర్ కి లేదు. అలాగా ఇక్కడ కూడా సీక్రెట్ మేనేజర్ లేదు కాబట్టి నేనేం చేస్తాను, మీకు అలౌ ఫుల్ యాక్సెస్ టు క్లౌడ్ APIs అని ఇచ్చేస్తానండి. ఇచ్చేసి మనం ఏం చేద్దాం, మీకు
ఇట్లా ఇద్దాం. హోల్డ్ ఆన్. సార్ ఇది ఎడిట్ చేసే చేయాలా సార్? అంటే స్టాప్ చేసే ఎడిట్ చేయాలా? Yeah. ఏం అప్గ్రేడ్ లో మామూలుగా స్టార్టింగ్ ఇన్స్టెన్స్ ఇనిషియేట్ చేసేటప్పుడు మనం పారామీటర్స్ ఇచ్చుకోవచ్చా? మీరు అడుగుతుంది సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఇచ్చుకోవచ్చు, అక్కడ కదా? ఆప్షన్ ఉంది. యా సో కానీ తప్పు ఇచ్చారు. ఇమాజిన్ నన్ను ఇచ్చారు అనుకుందాం, తర్వాత చేంజ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు షట్ డౌన్ చేయాలని చెప్తున్నాను. ఓకే ఓకే. ఇది AWS లో అవసరం లే, మళ్ళీ మీకు AWS లో రోల్ అండ్ అజూర్ లో కూడా అవసరం లే, ఐడెంటిటీ కూడా ఇక్కడ అవసరం మీకు. సరే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మెషిన్ అయింది కాబట్టి లెట్స్ స్టార్ట్ దిస్ మెషిన్. ఓకే, మనం మెషిన్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి సేవ్ చేసాం కదా, మళ్ళీ ఎందుకు. కొన్నిసార్లు గూగుల్ క్లౌడ్ వచ్చి చిరాకు అనిపిస్తుంది అండి, స్లో అనిపిస్తుంది. బట్ ఎనీవే తప్పదు. మ్యూషన్ ప్లీజ్. నా స్టార్ట్ చేసినాక మీకు ఎనీవే క్లౌడ్ షెల్ అనేది క్లోజ్ అయ్యి డిస్కనెక్ట్ అయి ఉంటుంది అనుకోండి మీకు. సరే, ఇక్కడ నుంచి కాకుండా నేను డైరెక్ట్ గా అంటే ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పడానికి మీకు అది చూపించాను యాక్చువల్గా. బట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా SSH తీసుకొని మనం ట్రై చేద్దాం, కొంచెం ఫాస్ట్ గా కూడా ఉంటుంది యాక్చువల్గా. మనం ఏం చేసాం, మనకి గూగుల్ యాక్సెస్ మనం ఫస్ట్ సబ్నెట్ మీద ఏం చేసామండి, సబ్నెట్ మీద వచ్చి ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ అనేది ఎనేబుల్ చేసాం. సో అది ఎనేబుల్ చేయడం వల్ల ఏమైంది, మీకు API సర్వీసెస్ కి యాక్సెస్ వస్తుంది. కాకపోతే సర్వీస్ అకౌంట్ వచ్చి సెలెక్టెడ్ వాటికి ఎనేబుల్ ఉంది. అందుకని నేను ఏం చేశాను, సిస్టమ్ షట్ డౌన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ షట్ డౌన్ చేసి తర్వాత ఆల్ APIs కి యాక్సెస్ ఉండాలని చెప్పి నేను మార్చాను. సో ఇప్పుడు మనం లెట్స్ ట్రై టు టేక్ దిస్. మళ్ళీ అదే కమాండ్స్ మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, గుడ్. రైట్, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, gcloud config set project demo -project -1 అంటాను నేను మీకు. సో కాంటెక్స్ట్ వచ్చి మనం దీనికి మారుద్దాం. అండ్ దెన్ సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మీకు ఇక్కడికి వచ్చి మన యాక్సెస్ అంతా ఇచ్చేసాం కాబట్టి నేను ఏం చేస్తాను, gcloud మీకు సీక్రెట్స్ లిస్ట్ అందాం మీకు. నేను ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ ఎర్రర్ ఇస్తాను మీకు. ఓకే, సో కనెక్ట్ అవుతుంది మనకి, మనం APIs కూడా అన్నిటికీ ఇచ్చాం, కాకపోతే ఇన్సఫిషియంట్ ఆథెంటికేషన్ స్కోప్స్. సో అంటే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే, నాకు IAMకి వచ్చాం కదా, ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో మీ డిఫాల్ట్ అకౌంట్ కి దానికి యాక్సెస్ ఎడిటర్ ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే చాలా పర్మిషన్స్ చాలా ఉంటాయన్నమాట దీనికి. ఈ పర్మిషన్స్ వీటన్నిటికీ కూడా మనం చూడండి చాలా ఉంటాయి మీకు. ఇవన్నీ కూడా టూ మచ్ ఆఫ్ పర్మిషన్స్ కానీ సీక్రెట్స్ మేనేజర్ కి పైకి వచ్చాను అనుకోండి, సెక్యూరిటీ పాస్చర్, సీక్రెట్ మేనేజర్. ఓకే, సీక్రెట్ మేనేజర్ లో ఇదేముంది మీకు, సీక్రెట్స్ లిస్ట్, ఈ పర్మిషన్స్ ఉన్నాయి. కరెంట్ పర్మిషన్స్ ఫర్ ద లొకేషన్స్ గెట్ టు లొకేషన్స్, వర్షన్స్ లిస్ట్, వర్షన్స్ ఎనేబుల్, బట్ వర్షన్స్ లిస్ట్ గెట్ టు ఇక్కడ ఉంది. పైన నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి ఎడిట్ అంటాను. ఎడిట్ అని చెప్పి ఒక రోల్ యాడ్ చేస్తానండి మీకు. రియల్ టైంలో ఈ రోల్ వాడం మనం, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ పర్మిషన్స్ ఉంటాయి. కాబట్టి నేను ఏం చేస్తాను, మీరు కిందకు వచ్చారనుకోండి, PQRS సీక్రెట్ మేనేజర్ ఉంది. ఇక్కడ సీక్రెట్ అడ్మిన్, సీక్రెట్ యాక్సెసర్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది. సరే, సీక్రెట్ అడ్మిన్ ఇస్తాను. ఒకవేళ మీరు క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఇట్లా సేవ్ చేద్దాం మీకు. సో కాబట్టి మీరు చూస్తే ఈ విధంగా ఈ పర్మిషన్ ఇచ్చాం. ఓకే, లెట్స్ ట్రై టు, మనం ఏం చేద్దాం, మళ్ళీ ట్రై టు గెట్ దిస్ యాక్చువల్గా సీక్రెట్స్ లిస్ట్ తీసుకురావడానికి ట్రై చేద్దాం మీకు.
So if your compute, it is like that specified scopes creation is not enough to run this command. Meku enduku does not have permission to access project demo this one, or it may not exist. So first of all, project correct gaane ichamo, GCP b05-demo-project1. okay, so GCP b-demo-project-1 correct gaane ichamo meeku. Next ఏం చేస్తుంది మీకు secret manager, okay, access token is insufficient. If you are in a compute engine VM, it is likely specified scopes during VM creation are not enough to run the command. మీకు అదేం లేదండి, మనం కరెక్ట్ గానే ఇచ్చాము స్కోప్ అంతా కూడా. కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను మీకు, ఓకే, సో అలౌ ఫుల్ యాక్సెస్ టు ఆల్ క్లౌడ్ ఇదండి మీకు. సో కాబట్టి స్కోప్ దేం తక్కువ లేదు మీకు, స్కోప్ అంతా కూడా కరెక్ట్ గానే ఉంది. సో మేబీ మెషిన్ రీస్టార్ట్ చేశాక సెషన్ ఏమైనా రీస్టార్ట్ చేయాలి? మెషిన్ రీస్టార్ట్ చేయాలి సంబంధమే లేదు కదండి మీకు, మనం తిరిగి కనెక్ట్ అయ్యాం కదా, మనం తిరిగి కనెక్ట్ అయ్యాం కాబట్టి మీకు స్టాప్ చేసి స్టార్ట్ చేసాం కదా, స్టాప్ చేసి స్టార్ట్ చేసాం కాబట్టి మీకు కనెక్షన్స్ అంతా రీసెట్ అవ్వాలి బై ది వే. బట్ నేనేం చేశాను మీకు, సరే ఓకే, జీ క్లౌడ్ మ్యూట్ చేయండి ప్లీజ్, ఆత్ లాగిన్ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఇలా వస్తుంది, కానీ ఇలా కూడా లాగిన్ చేయొచ్చు మీకు. ఇలా తీస్తున్నారు అనుకోండి, బేసిక్ గా మీకు ఏం చేస్తుంది, ఇలా కాపీ చేసి దిస్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ మీకు. సో ఇక నౌ యు ఆర్ లాగ్డ్ ఇన్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు మీకు, నా ప్లాన్ ఏంటంటే GCP b05-demo-project-1 అన్నాం అనుకోండి మీకు, ఇక్కడ వస్తుంది. సో మనం లాగిన్ చేసింది వచ్చి ఈ యూజర్ గా లాగిన్ అయింది అనమాట. అట్లా కాకుండా మనం సరే జీ క్లౌడ్ ఇట్లా వచ్చింది చూడండి. బట్ నా రిక్వైర్మెంట్ అది కాదు మీకు. సరే మనం ఏం చేయొచ్చు అంటే సీక్రెట్స్ ని మనం ఇప్పుడు ఈ వర్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, సీక్రెట్ వర్షన్స్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే నేను యాక్సెస్ చేయాలండి మీకు. సీక్రెట్స్ యాక్సెస్ అని ఇచ్చి యాక్సెస్ అని ఇద్దాం మీకు. ఓకే, సో ఏం చేద్దాం మీకు, తర్వాత హైఫన్ వర్షన్ వచ్చి ఏ వర్షన్ అని చెప్పి తర్వాత ఇట్లా ఇవ్వాలి మీకు. జీ క్లౌడ్ సీక్రెట్స్ వర్షన్ యాక్సెస్ వర్షన్ నెంబర్ వచ్చి మీకు 1, ఆ తర్వాత సీక్రెట్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చి యాక్సెస్ వర్షన్ 1 హైఫన్ సీక్రెట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి AWS హైఫన్ యాక్సెస్ వచ్చిందా. అలాగే ఇక్కడికి వచ్చి సీక్రెట్ కీ అని వచ్చాను అనుకోండి, మీకు ఇంటర్నల్ గా కనెక్ట్ అయిపోయి మీకు ఇది 2 వస్తున్నాయి చూడండి మీకు. నా క్వశ్చన్ ఏంటంటే మనం దీన్ని నేనేం చేయొచ్చు ఇక్కడ తీసుకొచ్చి మీకు, సో AWS యాక్సెస్ కీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఇలా ఇచ్చి మీకు యాక్సెస్ కీ వస్తుంది. ఇలా వేరియబుల్స్ వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు, AWS కాన్ఫిగర్ అని చెప్పి మనం చెక్ చేయొచ్చు అనమాట. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఒకవేళ
దీని పేరేంటి మనకి AWS CLI కావాలనుకోండి, నేను ఏం చేస్తాను, AWS CLI ఉండదులేండి ఎందుకంటే నీకు ఇంటర్నెట్ యాక్సెస్ లేదు కాబట్టి ఇన్స్టాల్ చేయలేను. బట్ స్టిల్ మనం ఏం చేయొచ్చు, మీకు ఎక్స్పోర్ట్ AWS యాక్సెస్ కీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేయొచ్చు, AWS యాక్సెస్ కీ ఈక్వల్ టు అని చెప్పి మనం ఇది ఒకటి. తర్వాత ఎక్స్పోర్ట్ AWS సీక్రెట్ కీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దాం ఇక్కడ, ఇలా ఇద్దాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ENV అని ఇచ్చాను అనుకోండి, మీకు ఏం కావాలో చూడండి, AWS యాక్సెస్ కీ ఈజ్ ఈక్వల్ టు AWS సీక్రెట్ కీ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ ఇలా తీసుకురావచ్చు. బట్ నేను ఏం చేస్తానంటే ఒకసారి రీబూట్ చేద్దాం. ఎందుకు రీబూట్ చేయడం అంటే, ఇది మనకి సర్వీస్ అకౌంట్ ఉంది యాక్చువల్ గా. మీరు ఇక్కడ చూసినట్లయితే సర్వీస్ అకౌంట్ నేను అంటే రీబూట్ చేస్తే ఏమవుతుందంటే ఆథెంటికేషన్ అంతా పోద్ది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి మీకు. సో కాబట్టి నాకేం కావాలా, ఈ సర్వీస్ అకౌంట్ మనం ఆల్రెడీ సర్వర్ కి అసైన్ చేస్తుంది కాబట్టి, అండ్ ఈ సర్వీస్ అకౌంట్ కి మీరు చూస్తే సీక్రెట్స్ కూడా యాక్సెస్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీకు నేను లాగిన్ చేయకుండా, ఏది GCP B05 తో లాగిన్ చేయకుండా మనకి డైరెక్ట్ గా కూడా పనిచేయాలి. అది నా ఎక్స్పెక్టేషన్ మీకు. సో లెట్స్ కమ్ టు హియర్. సో కాబట్టి ఏ సర్వీస్ అయినా కూడా మీకు తర్వాత ఏ సర్వీస్ కైనా కూడా మీకు ప్రైవేట్ గూగుల్ యాక్సెస్ అనేది మీరు ఎనేబుల్ చేశారనుకోండి, మీకు ఇంటర్నల్ గా కనెక్ట్ అయిపోతుంది మనకి. నా ఒక ఛాలెంజ్ ఏంటంటే అది అన్ని సర్వీసెస్ కి మీకు ఓపెన్ చేస్తుందండి. గూగుల్ సర్వీసెస్ అన్ని AWS సర్వీసెస్ కి మీకు రెస్ట్రిక్ట్ చేయడం కుదరదు అనమాట మీకు. ఓకే, ఇక్కడ వచ్చింది రూట్ గా వచ్చింది యాక్చువల్ గా మీకు. నౌ మీకు రావడం ఎట్లా వచ్చింది మీకు. సో నేను ఏం చేస్తానంటే, సో Gcloud ఇప్పుడు చూడండి, సో ప్రాజెక్ట్స్ లిస్ట్ అన్నాం అనుకోండి, మీకు ఎట్లా డైరెక్ట్ గా వస్తుందంటే, నేను GCP B05 ఉంది కదా అందువల్ల వచ్చేస్తుందండి మీకు. ఇంకా కావాలంటే ఇక్కడ వచ్చి Gcloud సీక్రెట్స్ లిస్ట్ అన్నాం అనుకోండి, మీకు చూసారా వచ్చేస్తుంది. కారణం ఏంటంటే నేను ఇలా దీంతో లాగిన్ అయ్యానండి మీకు. సో అయితే నాకు కావాల్సింది ఏంటంటే, మనకి ఐఏఎం రోల్ ఉంది కదా, ఆ సర్వీస్ అకౌంట్ ఉంది కదా, దాంతో మనకి ఏం చేయాలి, అది మీకు రావాలన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, కావాలని రూట్ లోకి వెళ్తాను. రూట్ లోకి వెళ్ళి ఇదే కమాండ్ మీరు టైప్ చేశారు అనుకోండి, ప్రాజెక్ట్ లిస్ట్ అని ఇలా ఇద్దాం మీకు. ఓకే గుడ్. ఆ తర్వాత వచ్చి నాకేం కావాలా, సీక్రెట్స్ లిస్ట్ ట్రై చేద్దాం మీకు. వస్తుంది. అయితే మీకు ఏ యూజర్ వాడుకుంటుంది మనకి మీకు. ఓకే, నౌ ఏదన్నా ఒక సింపుల్ మనకి ఏదైనా పైథాన్ స్క్రిప్ట్ ఏమన్నా ఉందనుకోండి, మీకు పైథాన్ స్క్రిప్ట్ ఏమన్నా ఎగ్జిక్యూట్ చేసి కూడా మనం తీసుకురావచ్చు. ఓ పని చేస్తాను, ఒక అండర్స్టాండింగ్ కోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పైథాన్ స్క్రిప్ట్ ఫర్ గూగుల్ సీక్రెట్స్ మేనేజర్ యాక్సెస్ సీక్రెట్ అన్నాం మీకు. అంటే జస్ట్ వస్తుందా లేదా అని చెప్పి మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మీకు వీళ్ళు ఇది ప్రాబ్లం ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ సర్వర్. నౌ దిస్ ఈజ్ ద సినారియో. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పైథాన్ అనేది దీంట్లో ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు యాక్చువల్ గా. ఇక్కడ చూసారు అనుకోండి మీకు పైథాన్ ఎందుకు మీకు నాట్ గేట్వే కావాలంటే ఇందుకే అనమాట. సో పైథాన్ హైఫన్ వర్షన్ అని అనుకోండి మీకు, ఆర్ పైథాన్ 3 మీకు ఉంది చూడండి. ప్రాబ్లం ఏంటంటే పిప్ అని ఇచ్చాను అనుకోండి, మీకు పిప్ లేదు యాక్చువల్. సో కాబట్టి నేను పైథాన్ యాప్ తో పిప్ ఇన్స్టాల్ చేయాలి మీకు. సో కానీ ఇంటర్నెట్ యాక్సెస్ లేదుగా మీకు.
సో ఇలాంటి సినారియోలోనే మీకు నాట్ గేట్వే కావాలా మీకు. సో నాకు లైబ్రరీ కావాలా, పైథాన్ లైబ్రరీ మీకు ఇన్స్టాల్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇప్పుడు, టెంపరీగా మీరు నాట్ గేట్వే ఒకటి అనేబుల్ చేసి మీరు తీసుకురావాలండి మీకు. ఓకే, సో అలాగే ఇక్కడ దగ్గర ఒకటి పెట్టాలండి, లేకపోతే నాకు ఒక ఐడియా వచ్చింది చూడండి. మనం ఎలాగో గిటబ్ కోపైలట్ ఉంది కదా, సో నేను ఏం చేస్తాను మీకు ఇలాంటి టైంలో గిటబ్ కోపైలట్ ని వాడుకోవచ్చు. నేనేం చేస్తాను ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ అని చెప్పి ఇక్కడ వచ్చి సీక్రెట్స్ మేనేజర్ .py అంటాను అని చెప్పి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, నేను మీకు Ctrl+I అంటే గిటబ్ పైలట్ వస్తుంది మనకి. సో క్రియేట్ పైథాన్ స్క్రిప్ట్ టు యాక్సెస్ గూగుల్ క్లౌడ్ సీక్రెట్స్ అలాంగ్ విత్ నెసెసరీ మాడ్యూల్స్ అంటాను మీకు. ఇక్కడ గిటబ్ కి ఎలా లాగిన్ చేస్తారు ఆప్షన్ చూపిస్తారు ఇక్కడ. మీరు ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుందంటే, ఒక నిమిషం ఆగండి, Ctrl+I ఇచ్చి ఒక నిమిషం. సో ఫస్ట్ క్రియేట్ ఏ పైథాన్ స్క్రిప్ట్ ఫర్ యాక్సెసింగ్ సీక్రెట్స్ ఇన్ గూగుల్ సీక్రెట్స్ మేనేజర్ along with necessary modules. ఓకే, సో ఇక్కడ యాక్సెప్ట్ అని ఇచ్చామంటే ఆబ్వియస్ గా మీరు ఇది ఇన్స్టాల్ చేయాలి మీకు. ఓకే, సో ఇది ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ ఇచ్చి మీకు అంటే జస్ట్ ఒక ఐడియా కోసం క్లయింట్ ఫస్ట్ ఇన్స్టాన్షియేట్ చేస్తున్నారు, సీక్రెట్ నేమ్ వచ్చి మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంతా కూడా ఇవ్వాలా అండ్ ఇట్లా తీసుకోవచ్చు. నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ మాడ్యూల్ మనకు లేదు యాక్చువల్గా. ఈ మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలనుకోండి మీకు ఫస్ట్ పైథాన్ పిప్ ఇన్స్టాల్ చేయాలా, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా, పిప్ ఇన్స్టాల్ అని చెప్పి వీళ్ళు చూస్తే చూడండి గూగుల్ క్లౌడ్ సీక్రెట్ మేనేజర్ ఇన్స్టాల్ చేయాలి మీకు. సో కాబట్టి అది ఇన్స్టాల్ చేయాలి. నా ఇలాంటి టైంలో మీకు నాట్ గేట్వే అనేది ఉండాలి. క్లౌడ్ రౌటర్ నాట్ గేట్వే నేను చెప్పిన క్లాస్ ఉంది అనుకోండి, మీరు అనేబుల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు, దాని నుంచి మీరు చేయొచ్చు అనమాట. నా ఇదే కాకుండా మీకు ఇంకోటి ఇస్తాను చూడండి, మీకు ఇక్కడికి వచ్చి Ctrl+I అని చెప్పి గూగుల్ క్లౌడ్ పైథాన్ ఫంక్షన్ టు లిస్ట్ ఆల్ సీక్రెట్స్ అని ఇచ్చాం అనుకోండి. సో మీరు చూసినట్టు ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ సీక్రెట్ మేనేజ్ క్లయింట్ అని చెప్పి ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, ప్రాజెక్ట్స్ లో ప్రాజెక్ట్ తీసుకుంటుంది, సీక్రెట్స్ అని చెప్పి మీకు లిస్ట్ సీక్రెట్స్ అనే మెథడ్ ఒకటి ఉంది, దాంతో మొత్తం బయటికి తీసుకొస్తుంది. అండ్ దెన్ మీరు ఏం చేస్తే సీక్రెట్స్ ని బయటికి తీసి మీకు దీన్ని ఏం చేస్తుంది, ఇక్కడ ఒక లిస్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తుంది, దాన్ని మీకు రిటర్న్ చేస్తుంది బేసిక్ గా. నా మీరు అడిగిన దానికి ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుందంటే, ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఎక్స్టెన్షన్స్ కి రావాలి మీరు. ఎక్స్టెన్షన్స్ కొట్టి ఐ థింక్ ఫస్ట్ క్లాస్ లో చెప్పినట్టున్నాను, బట్ ఎనీవే కో పైలట్ అని ఉంటుంది. కో పైలట్ కి వచ్చారు అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు ఇన్స్టాల్ చేయాలి దీన్ని బేసిక్ గా. ఫస్ట్ మీరు ఇది ఇన్స్టాల్ చేసినాక ఆటోమేటిక్ గా అది మిమ్మల్ని లాగిన్ స్క్రీన్ అడుగుతుంది మీకు. సో అది లాగిన్ చేస్తారనమాట. మీకు లాగిన్ చేసినాక నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ మీకు గిట్హబ్ కి రావాలి. మీకు గిట్హబ్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ టాప్ లో ఇక్కడ ఉంటుంది చూసారా, ఇక్కడ మీకు కో పైలట్ అని ఉంటుంది. మీకు ఈ కో పైలట్ కి రావచ్చు. మీకు 30-day ఫ్రీ ట్రయల్ ఇస్తారు మీకు. ఆ తర్వాత ఎవ్రీ మంత్ మీకు 10 USD పడుతుంది. సో ఇట్ సమ్వేర్ లైక్ ఒక అలాంగ్ విత్ ట్యాక్స్ ఒక 950 రూపీస్ ఆర్ 1000 రూపీస్ వేసుకోండి. ఇయర్లీ ప్లాన్ అయితే ఇదనమాట మీకు. సో ఇఫ్ ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ కోడింగ్ చేసుకోవాలంటే మీకు బాగా పనికి వస్తుంది యాక్చువల్ మీకు. ఓకే, అది నాట్ ఓన్లీ పైథాన్ కోడ్, మీకు టెరాఫార్మ్ కోడ్ రాయాలనుకున్నా కూడా మీకు బాగా పనికి వస్తుంది మీకు. సో ఈ విధంగానండి మీరు గమనించినట్లయితే మనం ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వాలంటే ఈ విధంగా కనెక్ట్ అవ్వచ్చు మీకు. అయితే ఒకటే డౌట్ ఏంటంటే, మనకి ఒక పని చేస్తాను ఆగండి, ఎంకేడిఐఆర్ కాదు, యూజర్ యాడ్ హలో అంటాను, SU-hello అంటాను మీకు. సో ఇక్కడికి వచ్చి బ్యాష్కి వచ్చి మీరు చూసినట్లయితే
జీ క్లౌడ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు సీక్రెట్స్ లిస్ట్ అంటాను మీకు. ఇది ఏం చేస్తుంది మీకు, ఇది మీరు చూసినట్లయితే కెనాట్ క్రియేట్ యూజర్ డేటా మీకు పర్మిషన్ డినైడ్ మీకు జీ క్లౌడ్ అన్నప్పుడు లుక్స్ లైక్ ఇతనికి లేకపోతే ఓపెన్ చేస్తాను మీకు, ఇతనికి షెల్ ఇచ్చి ఉండాలి నేను. సరే నేను ఏం చేస్తాను యూజర్ యాడ్ అని చెప్పి ఇది కూడా వేస్ట్ కదా, ఎందుకు మనకి కష్టపడాల్సిన అవసరం ఏముంది. ఇక్కడికి వద్దాం, అక్కడ గూగుల్లో సెర్చ్ చేయడం కంటే కూడా క్రియేట్ యూజర్ ఇన్ ఉబుంటు విత్ షెల్ అండ్ హోమ్ డైరెక్టరీ అన్నాం. యూజింగ్ బ్యాష్ షెల్ అన్నాం రేదర్ దాన్ దట్. డిస్కార్డ్ అని చెప్పి ఓకే దాన్ని కూడా పైథాన్ లో ఇచ్చింది చూడండి. సరే ఎనీవే, సో మీరు చూస్తే సూడో యూజర్ యాడ్ సో హైఫన్ ఎమ్. సో ఇక్కడ ఏం చేస్తాను మీకు సార్ అక్కడ ఫైల్ డాట్ ఎస్హెచ్ అని ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేయండి సార్, అక్కడ అందులోంచి ముందు వస్తుంది అప్పుడు షెల్ స్క్రిప్టింగ్. అర్థమైంది, అదే పెద్ద విషయం ఉందండి. అక్కడ డాట్ పీవై ఉంది కాబట్టి పైథాన్ లో ఇస్తుంది, అదేమన్నా బ్రహ్మ విద్య నాకు తెలుసు అది. సో వేరేది క్రియేట్ చేసిన బద్ధకమే నేను ఇట్లా చేస్తున్నాను అంతే, అంతమించి అంటే 2 సార్లు పైథాన్ రాగానే అలాగే చెప్తాను. అట్లా కాదు. సో దాన్ని ఏమంటారు, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎస్హెచ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షెల్ స్క్రిప్టింగ్ కదా, సో అది అది మనకంటే టాలెంట్ కాబట్టి అది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇక్కడ వస్తుంది చూడండి, అయిపోయింది అంతే. సో అది ఐడెంటిఫై చేస్తుంది కదా ఫైల్ ఏదని. ఎనీవే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అడ్మిన్ యూజర్ 1 అన్నా అనుకోండి మీకు. సరే సో మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం జీ క్లౌడ్ సీక్రెట్స్ లిస్ట్ అంటాను. నా ఎందుకు యూజర్ గా చేస్తున్నానంటే ఇది రోల్ వాడుకుందా లేదా డౌట్ అనమాట మనకి మీకు. సో కాబట్టి ఇది చూసాను అనుకోండి, ఇది రోల్ వాడుకున్నట్టేగా మీకు, ఎందుకంటే నేను వేరే యూజర్ క్రియేట్ చేసా కానీ, కాబట్టి ఆ GCP 05 యూజర్ క్రెడెన్షియల్ దీనికి రావు మీకు. బ్యాక్ ఎండ్ లో రోల్ వాడుకొని మీకు ఇట్లా యాక్సెస్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం అంటే పర్మిషన్స్ అంతా కూడా సింక్రనైజ్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది, బట్ ఇచ్చాం కాబట్టి మీకు ఏం జరగాల ఈ విధంగా మీకు వర్కౌట్ అవుతుంది మీకు. ఓకే, సో కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకురావాలా మీకు. సో జీ క్లౌడ్ సీక్రెట్స్ లిస్ట్ వచ్చి మీకు ఇలా ఇస్తుంది. నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు మీకు దాన్ని సీక్రెట్స్ యాక్సెస్ వర్షన్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయన్నమాట. అట్లా కాకుండా మనం లిస్ట్ వర్షన్స్ కూడా ఇవ్వచ్చు అనుకుంటే ఒకసారి చూద్దాం. సీక్రెట్స్ కిందకు వచ్చినప్పుడు ఏమున్నాయి మీకు, లొకేషన్స్ వర్షన్స్ ఉన్నాయి మీకు. జీ క్లౌడ్ సీక్రెట్స్ వర్షన్స్ ఏమున్నాయి మీకు, వర్షన్స్ లిస్ట్ అన్నాం మీకు. హైఫన్ సీక్రెట్ ఏముంది మీకు, AWS హైఫన్ ఓకే ఒక వర్షన్ ఉంది. సో తర్వాత నేను ఏం చేస్తాను సీక్రెట్ అన్నా. ఓకే జస్ట్ లైక్ మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి మనం జస్ట్ ఇక్కడికి వచ్చి మీకు ఒకవేళ వర్షన్స్ కావాలనుకున్నప్పుడు ఓకే. సో ఆబ్వియస్ గా మనం ఈవెన్ ఇక్కడ సీక్రెట్స్ క్రియేట్ కూడా చేయొచ్చు, బట్ ఎనీవే. సో ఇక్కడికి వచ్చి మనం నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి వర్షన్స్ దీంట్లో ఏం చేయాలి మనకి మీకు యాక్సిస్ అన్నాం. యాక్సిస్ అని చెప్పి వర్షన్ 1 అని ఇచ్చి ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. సో ఏముంది ఇక్కడ మీకు హైఫన్ సీక్రెట్ కదా, సారీ హైఫన్
సీక్రెట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు వచ్చిందా? అలాగే మీకు వచ్చి ఓకే. సో కాబట్టి ఇలా కూడా యాక్సెస్ చేయొచ్చు. అయితే నా ప్లాన్ ఏంటంటే పైథాన్తో కూడా చేయాలనేది ఒక ఉద్దేశం అనమాట. సో పైథాన్తో మీకు చేయాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్ గా మనకి ఏం వస్తుంది ఇక్కడ, దీని నుంచి కోడ్ అనేది మీకు సీక్రెట్ మేనేజర్ కోడ్ ఇక్కడే ఉంది మీకు. మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేను ఇది ఓన్లీ లిస్ట్ సీక్రెట్స్ కావాలి మాకు. లెట్ మీ డూ వన్ థింగ్, ఇది తీసేసి ఫంక్షన్ టు లిస్ట్ సీక్రెట్స్ మేనేజర్ అని ఇచ్చాం అనుకోండి. ఓకే గుడ్. సో కాబట్టి ఇంపోర్ట్ ఇస్తుంది అనమాట మీకు ఇచ్చి. సో కాబట్టి ఇది ఇన్స్టాల్ చేయాలి మీకు. ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకొని ఇది లిస్ట్ చేస్తుంది అనమాట. నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికంటే కూడా ఈ క్లయింట్ అనేది ఉంది చూసారా, క్లయింట్ వచ్చి సీక్రెట్ మేనేజర్ డాట్ సీక్రెట్ క్లయింట్ అని ఉంది. సో వన్ థింగ్ ఐ విల్ డూ హియర్ ఇస్ లెట్ మీ మనం ఒక నాట్ గేట్ ఒక డిప్లాయ్ చేద్దాం. ఎందుకంటే సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, క్లౌడ్ నాట్కి వచ్చి పైగా AWS లాగా గంట సేపు పట్టదు కాబట్టి నాట్ క్రియేట్ అవ్వడానికి మనం తొందరగానే చేయొచ్చు మీకు. సో లెట్స్ క్రియేట్ ఓకే. సో కాబట్టి ఇది పనిచేస్తుందా లేదా అని మనకు తెలియాలంటే ఆబ్వియస్ గా మనం సో apt home apt update ఇలా ఇద్దాం. ఈసారి పని చేయాలి మనకి. సో ఇప్పుడు పని చేస్తుంది చూడండి మీకు. తర్వాత కావాలంటే డిలీట్ చేద్దాం, మనకు కావాల్సిన అన్ని చేసి మీకు. ఈవెన్ దో మీకు పబ్లిక్ యాక్సెస్ ఉన్నా కూడా మీకు ఇంటర్నల్ గా వెళ్ళిపోతుందండి, మీకు ఇంటర్నల్ గా కనెక్ట్ అవుతుంది మీకు. సో లెట్ ఇట్ కమ్. సో కాబట్టి ఇన్స్టాల్ మనం ఏం చేయాల్సి వస్తుంది మీకు, ఇది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది మీకు. పిప్ ఇన్స్టాల్ గూగుల్ క్లౌడ్ సీక్రెట్ మేనేజర్ అని ఒకటి ఉంది మీకు. అన్ని ఇన్స్టాల్ చేసినాక మనం నాట్ గేట్వే తీసేయచ్చు యాక్చువల్గా, ఎందుకంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ కాబట్టి అది చెక్ చేయొచ్చు. బట్ విల్ సి. సో బట్ మాడ్యూల్స్ అవసరం అవుతాయి మీకు. రైటా? సరే నేనేం చేస్తాను, పిప్ ఇన్స్టాల్ boto3 అంటాను మీకు. boto3 అనేది పైథాన్ లైబ్రరీ అండి మీకు. రైటా? నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఫస్ట్ సీక్రెట్స్ తీసుకురావాలి. సీక్రెట్ తీసుకొచ్చి మనకి ఏమేమి సీక్రెట్స్ ఉన్నాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా నేను ఇక్కడ దాకా తీసుకొస్తాను. ఫస్ట్ ఇక్కడికి వచ్చి మీకు ప్రాజెక్ట్ ఐడి ఉండాలి కాబట్టి ఇది ఏం చేస్తుంది మీకు, పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఇంకోటి కూడా ఇన్స్టాల్ చేస్తానండి. అదేంటంటే మీకు యాప్ట్ ఇన్స్టాల్ కాదండి, సారీ, పిప్ ఇన్స్టాల్ ఐపైథాన్ ఒకటి ఉంటుంది మీకు. ఐపైథాన్ అనేది ఇంటరాక్టివ్ పైథాన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సో పైథాన్ అని చెప్పి
-m అని చెప్పి నేను ఏం చేస్తాను IPython అన్నాం అనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట. నౌ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇద్దాం మీకు. సో ఫస్ట్ ఏం చేయాలా, ఇది ఫ్రమ్ గూగుల్ క్లౌడ్ ఇంపోర్ట్ సీక్రెట్ మేనేజర్ అన్నాం. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చి క్లయింట్ అని ఇచ్చాం అనుకోండి. నౌ ఇదేంటంటే కనెక్షన్ ఏర్పరుస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి క్లయింట్ కింద ఏమున్నాయి అని చెక్ చేయాలనుకోండి, మనకు dir. సో ఇక్కడికి వచ్చి క్లయింట్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, ఈ మెథడ్స్ అన్ని ఉంటాయన్నమాట మీకు. దాంట్లో వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే లిస్ట్ ఎక్కడ ఉంది, లిస్ట్ సీక్రెట్స్ అని చూడండి మీకు, అవునా. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే క్లయింట్ డాట్ లిస్ట్ సీక్రెట్స్ ఉన్నాయనుకోండి, మీకు లిస్ట్ సీక్రెట్స్ అని ఇచ్చి ఎంటర్ చేస్తే మీకు ఏమవుతుంది, డిఫాల్ట్ గా ప్రాజెక్ట్ ఐడి అడుగుతుంది. సో నేను ప్రాజెక్ట్ ఐడి ఇవ్వచ్చా, ఏంటది GCP-B05-demo-project-1 అని ఈ ముచ్చటి ఇచ్చి మనం ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో ఇది ఏం చేస్తుంది, మీకు ఎర్రర్ ఏం చేస్తుందండి మీకు. ఒక బ్యాక్ వచ్చి చెక్ చేస్తే లిస్ట్ సీక్రెట్ రిక్వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు అచ్చా మొత్తం ప్రాజెక్ట్ యొక్క ఇది తీసుకుంటుందండి. అచ్చా ఓకే. సో నేను ఏం చేస్తాను, ప్రాజెక్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను మీకు GCP-B05-demo-project1 అని చెప్పి స్ట్రింగ్ ఏం అవసరం లేదు. నేను ఏం చేస్తాను, సింగిల్ కోట్ లో తీసుకొచ్చి మీకు ఇలా ఇద్దాం. సో ఆ తర్వాత ఏమైపోద్ది, ఇక్కడికి వచ్చి మీకు క్లయింట్ రిక్వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పేరెంట్ అని చెప్పి మనం ఇలా ఇద్దాం మీకు. ఓకే, సో ఇదేం చేసి ప్రాజెక్ట్ GCP డెమో ప్రాజెక్ట్ డస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫార్మేట్ సీక్రెట్స్ అని చెప్పి ఇన్వాలిడ్ ప్రాజెక్ట్ ఐడి వచ్చింది చూడండి. ఎందుకు, బికాస్ ముందు కూడా ఇది ఉండాలా మీకు, ఆర్ లెట్స్ సీ. సో వీళ్ళు ప్రాజెక్ట్ ఐడి ఎలా ఇచ్చారండి, మీరు చూస్తే రిప్లికేషన్ ఓకే, ప్రాజెక్ట్ ఐడి సీక్రెట్స్ అండ్ సీక్రెట్ ఐడి చూడండి, సెక్యూరిటీ డీటెయిల్ అని చెప్పి మీకు మొత్తం ఇచ్చాడు యాక్చువల్గా మీకు. సో కాబట్టి లిస్ట్ సీక్రెట్స్ అన్నప్పుడు ఇది ఒక్కటి వస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ చూసి క్లయింట్ ఇన్స్టాన్షియేట్ చేశాను చూసారా, ఇదేంటి యాక్చువల్గా మీకు క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు సీక్రెట్ మేనేజర్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, క్లయింట్ అన్నప్పుడు దీని కింద ఉన్న సబ్ మాడ్యూల్స్ అన్ని వస్తాయి. సబ్ మాడ్యూల్స్ లో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ సరే dir క్లయింట్ డాట్ అని ఇచ్చి నేను మీకు ఇది ఏం చేస్తుంది, మీకు రిక్వెస్ట్ మీకు లోపలికి వెళ్ళినప్పుడు మీకు కనిపించాలి ఏమేమి మిస్ అవుతున్నాయి ఇక్కడ అంటే మీకు లుక్స్ లైక్ ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ పారామీటర్స్, ఇన్వాలిడ్ రిసోర్స్ ఫీల్డ్ వాల్యూ. ఓకే, రీజన్ రిసోర్స్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, మనం వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కడుందండి మనకి, మీరు ఇక్కడికి వచ్చి మన ఈ మీకు ఎలా తీసుకురావచ్చు, మీకు ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలి అని చెప్పి మీకు ఏదైనా ఒక రిసోర్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు దాని ప్రాపర్టీస్కి వెళ్ళినప్పుడు మీకు ప్రాజెక్ట్ పేరు అంతా కూడా మీకు రావాలన్నమాట మీకు లేదా VM ఇన్స్టెన్సెస్కి వచ్చాను అనుకోండి, మీకు URL ఉంటుంది కదా, ఆ URL మీకు ఈక్వివాలెంట్ రెస్ట్ అని ఇక్కడికి రండి, కిందకు వచ్చారు అనుకోండి, ఇది చూసారా ఇట్లా ఉంటుంది అన్నమాట. సో మన ప్రాజెక్ట్ ఏంది, ఇక్కడ మీరు చూస్తే ప్రాజెక్ట్స్ ఇక్కడ చూసారు అనుకోండి, ఇది ప్రాజెక్ట్ మీకు, అవునా, డెమో ప్రాజెక్ట్ ఇలా రావాలి మీకు. సో అయితే ఇవ్వాల్సింది వచ్చి నేను ఇలా ఇచ్చాను అనుకోండి, వాళ్ళు తీసుకోలేదు చూడండి మీకు.
ఇది ఏం చేస్తుందంటే మీకు లిస్ట్ సీక్రెట్ వర్షన్స్ రిక్వెస్ట్ కాబట్టి ఇట్లా ఇవ్వకూడదు అనమాట, మీకు కంప్లీట్ ఇవ్వాలి. ఓకే, నేను వెరిఫై చేస్తానండి మీకు. సో ఫస్ట్ ఏంటంటే కనెక్ట్ అవుతుందా లేదా అక్కడికి అంటే, కనెక్ట్ అవుతుందండి. మీకు కనెక్ట్ అయిపోయి ఆ లిస్ట్ వర్షన్స్ అంతా కూడా అంటే మీకు నాకు ఎలా తెలుసు కనెక్ట్ అవుతుందండి, మీకు ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే నాకు ఇన్స్టాన్షియేట్ చేశాం కదా అక్కడ ఎర్రర్ రావాలా. బట్ దీని ప్రకారం చూసుకున్నప్పుడు లెట్ మీ డూ సంథింగ్, లేకపోతే వీళ్ళది ఫాలో అయినప్పుడు లెట్స్ ట్రై టు యూజ్ దిస్ వే. వీళ్ళు ఏం చేశారు అక్కడ మీకు ఎఫ్ ప్రాజెక్ట్ ఐడి అని చెప్పి మనకి లిస్ట్ ఇది ఉంది, ఇది తీసుకుందాం అండి. ప్రాజెక్ట్ ఐడి మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు GCP B05 హైఫన్ దీని పేరేంటి మీకు డెమో హైఫన్ ప్రాజెక్ట్ 1 కదా. నేనేం చేస్తాను ఇది మొత్తం తీసుకొని ఇక్కడికి వచ్చి నేను ఎగ్జిట్ చేసి నానో యాప్ డాట్ పీవై అని చెప్పి ఇక్కడ సేవ్ చేసి మీకు మన ప్రాజెక్ట్ 1 ఇచ్చాం, చూద్దాం ఎలాగ వస్తుంది అని చెప్పి ఇలా వచ్చి సో పైథాన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు యాప్ డాట్ పీవై అన్నాం అనుకోండి. మీకు ఇది ఏం చేస్తుంది ఆర్గ్యుమెంట్ ప్రాజెక్ట్ ఐడి స్లాష్ డస్ నాట్ మ్యాచ్ ద ఎక్స్పెక్టెడ్ ప్రాజెక్ట్ స్టార్. సో లుక్స్ లైక్ ఈ కోడ్ లో కూడా ఇది ఇష్యూ ఉందండి మీకు. ఈ కోడ్ లో కూడా మీకు ఐ థింక్ ఇంకా ఏం చేయాలి మనకి, మీకు క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు పేరెంట్ అన్నాడు. సో సీక్రెట్స్ అని చెప్పి ఆ తర్వాత వచ్చి ఫర్ కీ వాల్యూ ఇన్ సీక్రెట్ డాట్ లేబుల్ ఐటమ్స్. సో కాబట్టి ఇక్కడే తప్పు ఉంది యాక్చువల్గా మీకు. ఇట్స్ ఓకే, నేను వెరిఫై చేస్తాను. సో ఈ విధంగా అండ్ ఇంకోటి చేస్తాను చూడండి, ఇక్కడికి వచ్చి నేను నాట్ గేట్వే డిలీట్ చేస్తాను. ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూ. ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తాను క్లోజ్ చేసి నాట్ గేట్వేతో పని లేదు మనకు, అవునా. సో ఎందుకంటే మనకు కావాల్సిన మాడ్యూల్స్ అని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో ఇంకా నాట్ గేట్తో ఏం పని, నేను కంప్లీట్ గా డిలీట్ చేస్తాను మీకు. కంప్లీట్ గా డిలీట్ చేసినప్పుడు యాప్ట్ అప్డేట్ రన్ చేస్తే మీకు పని చేయట్లేదు, మీకు పోవట్లేదు చూడండి. యాక్చువల్గా మీకు పోవట్లేదు. సో బట్ మనకి ఇక్కడ ఇది మాత్రం రన్ అవ్వాలి యాక్చువల్గా మీకు. బట్ కాకపోతే ఏంటంటే లిస్ట్ సీక్రెట్స్ ఇలా వచ్చినప్పుడు మీకు ఏం జరుగుతుంది, మీకు లిస్ట్ సీక్రెట్స్ ఈ విధంగా మీకు క్లయింట్ డాట్ పీవై looks like API exceptions invalid argument, the provided project ID does not match the expected format of secrets అని వచ్చింది యాక్చువల్గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇంకా టైం ఉంది కాబట్టి ఒక పని చేద్దాం. యాప్ డాట్ పీవై వచ్చినప్పుడు does not match projects star. Interesting. చూద్దాం, ఇక్కడ మైనర్ మిస్టేక్ ఉంటుంది. సో మనం ఇస్తున్నది డాక్యుమెంటేషన్ అంత శుభ్రంగా లేదనిపిస్తుంది చూసినట్లయితే మనకి. సరే కాదు, ప్రాజెక్ట్ ఐడి వీళ్ళు ఎలా మెన్షన్ చేస్తున్నారు, కొన్ని వాళ్ళ ఎస్డికి వెళ్ళామనుకోండి. వాళ్ళ ఎస్డికిలోకి వెళ్ళినప్పుడు ఓకే సీక్రెట్ మేనేజర్ పిప్ ఇన్స్టాల్ సీక్రెట్ మేనేజర్. ఓకే సో ఓకే యాక్సెసింగ్ సీక్రెట్ అంత బాగాలేదండి డాక్యుమెంటేషన్ చూసినట్లయితే. ఓకే లిస్ట్ సీక్రెట్స్ రిక్వెస్ట్ పైన ఉంది. సరే ఇక్కడికి వచ్చి నేను లిస్ట్ సీక్రెట్స్ ఇక్కడికి వచ్చాం అనుకోండి. మీకు
చలో లెట్స్ స్టాప్ ఇట్ ఇయర్. ఆల్రెడీ 12:30 అయింది. సో నేనేం చేస్తానంటే మనకి ఎట్లా తర్వాత పైథాన్ ఎలా డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ లోపల మనకి ఎగ్జాక్ట్ గా బయటికి తీసుకొద్దాము ఎక్కడ తప్పు అవుతుంది అని చెప్పి. అండ్ దెన్ అంటే ఎయిమ్ ఏంటంటే వన్స్ మీకు కావాల్సిన ప్లగిన్స్ అన్ని కూడా నాట్ ద్వారా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీకు కంప్లీట్ గా ఇంటర్నల్ గానే కనెక్ట్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ సీక్రెట్ మేనేజర్, ఏ ఏపీ అయినా కూడా ఈ గూగుల్ యాక్సెస్ అనేది వాడినప్పుడు మీకు దాని మీద అనేబుల్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ గా ఇంటర్నల్ యాక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి మనకి ఈ ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ ఉందండి. మీకు దీని గురించి మాట్లాడాలి. అయితే ఇది కాదు, ఇది కొంచెం అడ్వాన్స్. దానికి షేర్డ్ విపిసి గురించి తెలిసి ఉండాలి మీకు. అందుకని మనం ఏం చేస్తామంటే రేపు షేర్డ్ విపిసి ఉంది. షేర్డ్ విపిసి అంటే ఏంటి, ఎందుకు అది వాడాలా, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అని చెప్పి అది రేపు మాట్లాడదాం మనం. ఓకే, గుడ్. సో ఎనీ క్వశ్చన్స్ గైస్? delete this. సార్ రేపు ఏమైనా డెవాప్స్ క్లాస్ 7 AM ఉందా అండి? రేపు రెగ్యులర్ 7 o'clock ఉంటుంది మీకు. డెవాప్స్ ఏమన్నా అంటే కొత్త క్లాస్ అంటున్నారా? అంటే మీరే పోస్ట్ పెట్టారు, ప్లీజ్ జాయిన్ ద మీటింగ్ యూజింగ్ ఫాలోయింగ్ URL టుమారో 7 AM అని. కాదు తప్పుది వచ్చింది చూడండి. ఇంకోటి పెట్టాను చూడండి. అది యాక్చువల్ గా క్యూబర్నెటిస్ వాళ్ళపై పొరపాటున నేను వేరేది పెట్టాను. మిగతా అందరు పెట్టాను కానీ GCP వాళ్ళకి ఏంటంటే తప్పు పెట్టాను. ఇప్పుడు రైట్ ది పెట్టాను. యాక్చువల్ మీరు అది వాడుకోవచ్చు. చలో, see you tomorrow 11:30 guys.